హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణకి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన సభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు యావత్ భారతదేశం కూడా మాట్లాడుకుంటా ఉంది. బంగారం కొనవద్దు అనే వ్యాఖ్యలు కావచ్చు, ఇంధన వనరులు ఉపయోగించేటప్పుడు ఆలోచించండి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా భారతదేశం కూడా మరో లాక్డౌన్ వస్తుందా అని ఒక గందరగోళ ప్యానిక్ సిచ్యువేషన్ని కొంతమంది క్రియేట్ చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. మరి నిజంగానే అలాంటి ప్రమాదం ఉందా? ఈ అంశాలన్నీ ఇలా ఉంటే నీట్ లాంటి ప్రముఖమైన ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్ అవ్వడం, దాదాపుగా 23 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయోమయంలో అవ్వడం, ఎందుకు భారతదేశంలో ఇలాంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, ఎందుకు జనశ్రీవన గందరగోళం అయ్యే పరిస్థితి కనబడతా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఏం చేద్దాం. మనతోనే ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి గారు. మీరు వినే ఉంటారు, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి వచ్చి భారీ సభ పెట్టారు. ఆ సభలో కూడా చాలా మాట్లాడారు. ముఖ్యంగా బంగారం కొనొద్దు అనే వ్యాఖ్యలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, మీరు ఇంధనాలు వనరులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ఉపయోగించుకోవడం తగ్గించండి, వంట నూనె కావచ్చు, ఇవన్నీ చెప్పారు. అయితే దీనికి కొంతమంది ప్యానిక్ సిచ్యువేషన్ గురవుతూ ఉన్నారు. అరే లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ కరోనా రోజులు చూడాలన్నది. నిజంగా భారతదేశానికి అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా? సాధారణంగా మోడీ గారు చాలా విజన్ ఉన్నటువంటి లీడర్. ఎలక్షన్స్ అయ్యేదాకా చెప్పలేదు చూడు. మనకి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్, తర్వాత బెంగాల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఏది గ్యాస్ రేట్లు పెంచలేదు వీళ్ళు. తర్వాత ఏమీ చెప్పకుండా మీటింగ్లో వచ్చిన తర్వాత ఆయన దేశ ప్రధానిగా ఆయన తన బాధ్యత కాబట్టి ప్రజలకు మంచి చెప్పే అధికారం ఆయనకు ఉంది, పెద్ద వ్యక్తిగా, వయసు రీత్యా పెద్ద ఆయన కూడా. అందువలన ఆయన ఏమన్నారు, మనకి పెట్రోల్ కొరత వస్తుంది, ఈ డీజిల్ కొరత వస్తుంది, కాబట్టి మీరంతా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్లు ఇవ్వండి అన్నారు. పెట్రోల్ వాడుగా 10% తగ్గించండి అన్నారు. ఎందుకు? రష్యా నుంచి ఈయన కొనొచ్చు కదా, రష్యా నుంచి మనం కొనుక్కుంటూ వచ్చాం. అప్పుడు ఏమన్నారు పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా, ఇదిగో చూడండి, రాహుల్ గాంధీ అయితే అమెరికాకు తల ఒగ్గి ఈయన రష్యా నుంచి రావాల్సిన కొనుగోలు చేయాల్సినటువంటి వాటిని అన్నీ కొనకుండా ఈయన ఏం చేశారు, కొనడానికి భయపడి కొనడం లేదు, అందుకే మనకి ఈ యొక్క సిగ్నల్ ఇచ్చారు అని అన్నారు. ఇప్పుడు అది తప్పనమాట. ఆయన జాగ్రత్త చెప్పారు. నెక్స్ట్ రష్యాకి కొంటారు ఆయన కంపల్సరీ. రష్యా నుంచి కొనకపోతే మనకి ఈ మాత్రం పెట్రోల్ కూడా డీజిల్ కూడా దొరకదు. కాబట్టి ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు ఇప్పుడప్పుడే ఆగవు అనేటటువంటి సంకేతం ఇది. ప్లస్ రెండవది ఇంకేముంది, భారతదేశానికి కొంతమంది ఫూలిష్ జ్యోతిష్కులు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, పొలిటికల్ అనలిస్టుల సంగతి వదిలేయి, ఈ జ్యోతిష శాస్త్రాన్ని భ్రష్టుపడిచ్చేస్తున్నారు. భారతదేశానికే నేను ఇలాగే ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే, ఒక అర్జెంటుగా నేను ఒక మ్యాటర్ చెప్పాలమ్మా అని చెప్పి మధ్యలో ఒక జ్యోతిష్కుడు వచ్చి, ఏమిట్రా అంటే, భారతదేశానికి యుద్ధం వచ్చేస్తుంది, ఇది మొన్న ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్కి భారత్కి యుద్ధం వచ్చేస్తుందని వీడియో కూడా పెట్టారు. దానివల్ల ఏదొచ్చిందా? రాలేదు. పాకిస్తాన్ మన మీదకి ఎందుకు వస్తుంది? రాదు. పాకిస్తాన్ తోలు తీసి కూర్చోబెట్టాము ఆల్రెడీ. అండ్ పహల్గామ్ ఇన్సిడెంట్ తో ఇంతవరకు మనం దాడి చేయము, వీళ్ళు ఏం చేసినా సరే భారత్ సైలెంట్గా ఉంటారు అని అనుకొని రెచ్చిపోయింది పాకిస్తాన్. ఎప్పుడైతే మనము వాళ్ళ నేవల్ బేస్ని, ఆర్మీ బేసెస్ని కొట్టుపడేసామో, ఆపరేషన్ సింధూర్ చేసామో, మనకు తెలిసొచ్చింది, అమ్మో వీళ్ళు తిరగబడే స్వభావం ఉందిరోయ్ అని. కాబట్టి వాళ్లే కాదు, అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయి భారతదేశాన్ని చూసి. ఎందువల్లంటే ఇంతకుముందు భారతదేశం మీద రాళ్ళేసేస్తే గాంధీ గారి పద్ధతి ప్రకారం ఈ చంపేస్తే చంపు కొట్టించుకుంటారులే అనుకున్నారు. కానీ మనం కూడా తిరగబడుతున్నాం కదా, అమ్మో డేంజర్, వీళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉందని. అసలు గొడవ అంతా ఎందుకు వచ్చింది? న్యూక్లియర్ పవర్ వల్ల వచ్చింది. అమెరికా యొక్క వాళ్ళకి ఇరాన్ లాంటి దేశాల్లో ఈ న్యూక్లియర్ పవర్ ఉండకూడదు, మా దగ్గర మాత్రమే ఉండాలి, మేమే సుప్రీం పవర్ ఉండాలి, ఆ యురానియంని, ఆ యొక్క రేడియో యాక్టివ్ దీన్ని అంతటినీ కూడా మాకు సరెండర్ చేసేయండి అని చెప్పి, ఆ న్యూక్లియర్ పవర్ని సరెండర్ చేసేయండి అని చెప్పేసి యుద్ధం, అసలు యుద్ధం. అలాగే నువ్వన్నట్టుగా 60 రోజుల కంటే ఎక్కువ అమెరికాలో యుద్ధం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళ పార్లమెంట్లో అలాంటి సమాధానాలు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ముందు. కాబట్టి యుద్ధాన్ని శాంతియుతంగా ఆపించినట్టు ఏదో బిల్డప్ ఇచ్చాడు ట్రంప్. అక్కడ ట్రంప్ సీన్ కూడా లేదు. ఇరాన్ చాలా దారుణంగా గొరిల్లాల మధ్యగా చేస్తున్నారు. మనం పాకిస్తాన్ ఎప్పుడో తొక్కిపెడేద్దాం. వాళ్ళు ఏంటి, టెర్రరిజం
మనకి అక్రమంగా అడ్డంగా వచ్చి వాదించే వాళ్ళని ఏం చేస్తాం, అడ్డంగా వచ్చి దాడి చేసే వాళ్ళని. కాబట్టి ఆ విధంగా ఆ టెర్రరిజంను ప్రోత్సహించిందే అమెరికా, కాబట్టి వాళ్ళకి మంచి పని అయింది. ఇకపోతే రెండవది, మోడీ గారు ఇచ్చినటువంటి దాంట్లో డీజిల్ది కాకుండా ఇంటికి పరిమితం అవ్వండి అని కాకుండా 10% తక్కువ కాకుండా చూసుకోండి, 10% వాడకం తగ్గించండి అని కాకుండా ఇంకోటి చెప్పారు, బంగారాన్ని కొనకండి అన్నారు. బంగారాన్ని ఎందుకు కొనకూడదు? నరేంద్ర మోడీ గారు ఒక 10 ఇయర్స్లో ఆయన ఏం చేశాడు తెలుసా? ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీలో ఆయన బంగారం కొనుక్కొచ్చాడు. అందుకనే మనకి గోల్డ్ పవర్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు భారతదేశంలో. రూపాయి విలువ పడిపోకుండా ఆయన చాలా మేలు చేశాడు. ఎలా అంటే ఎక్కడికి వెళితే అక్కడ గోల్డ్ కొని పారేశాడు. గోల్డ్ కొని పారేయడం వల్ల మన దగ్గర పుష్కలంగా మన గోల్డ్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ రేట్లు ఉంటాయి. అయితే ఈ యొక్క ఇప్పుడు 1,55,000 వచ్చింది ఇప్పుడు తులం. 1,60,000 మొన్న మోడీ గారు వచ్చినప్పుడు 1,50,000 అది పెరుగుతుంది. అలాగే రూపాయి విలువ 40 పైసలకి పడిపోయింది. మోడీగా డాలర్ విలువతో పోల్చుకుంటే మనది 98.4 వరకు నిలబడి ఉంది. అసలు విచిత్రం ఏంటంటే ట్రేడింగ్ ఆడేటటువంటి వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్ ఆడేటటువంటి వాళ్ళు, మోడీ గారు అక్కడ ఉపన్యాసం అక్కడ ఇవ్వగానే అయిపోయిన గంటకి ఒక్కొక్కరికి, మా స్టూడెంట్ ఉంది ఒక అమ్మాయి సీతా మహాలక్ష్మి అని, సార్ ఈ మోడీ వచ్చి ఇలా చెప్పిన వెంటనే నాకు 69,000 లాస్ వచ్చింది సార్ అంది. ఎందుకమ్మా అంటే అక్కడ మహానుభావుడు చెప్పాడు, ఇక్కడ అంత కోట్ల కొద్ది రూపాయలు లాస్ అయింది ఆయన స్టేట్మెంట్ వల్ల స్టాక్ ఎక్స్చేంజ్లో అప్పటికప్పుడు. ఇవన్నీ ఆయన పాపం మంచి ఉద్దేశంతో చెప్పారు. బంగారం మరి అందరూ కూడా ధనవంతులే కొనుక్కుంటే పేదవాళ్ళు ఏమైపోతారు? ధనవంతులు అందరూ ఏం చేస్తున్నారు, కొనేసి 5 లక్షల రూపాయలు. ఇంకోటి వృధా ఖర్చులు కూడా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఇవన్నీ కోరడం వల్ల అవును, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, మళ్ళీ అంటే అనారోగ్యం వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులే ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఫంక్షన్లు కూడా మీరు బంద్ చేసుకొని తగ్గించుకోండి అన్నట్టుగా ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు బంద్ చేయండి, ఫంక్షన్స్ ఆర్భాటాలు తగ్గించండి, ఇవన్నీ చెప్పారు. వీళ్ళు ఏమనుకుంటారు, నెగిటివ్ గాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ నెగిటివ్ గాళ్ళు ఏం చేస్తారంటే ఇది అన్ని ఇంట్లో కూర్చోమంటున్నాడు, ఫంక్షన్స్కి వెళ్ళి సోషల్గా మూవ్ అవ్వద్దన్నారు కదా కరోనా టైంలో, డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు, బంగారం కొనొద్దు అంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటారు, ఇంట్లోనే ఉండమంటారు, బయటకు వెళ్ళొద్దు అంటున్నాడు, స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటున్నాడు. కాబట్టి మళ్ళీ కొంపతీసి ఏ కరోనా టైంలో వచ్చినటువంటి ఈ యొక్క లాక్డౌన్ వచ్చేస్తుందా అనేటటువంటి అనుమానం వచ్చిందనమాట. ఇప్పుడు మనము ఇప్పుడు డిగ్నిఫైడ్గా మనము ఎంత చెప్పినా, అరే జ్యోతిషాన్ని కానీ, పురోహితులకు కానీ, జ్యోతిష్కులకు కానీ ఇలాంటి ఫాల్సీ చెప్పొద్దు. ఫాల్స్ 100 సంవత్సరాలకి రవి కుజులు ఇద్దరు గురుడు కలిశారు అని చెప్తారు. సో వాళ్ళు పోనీ ఛానల్స్ వాళ్ళు టైటిల్స్ పెట్టుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది. వీళ్ళకి బుద్ధి లేదు. 100 సంవత్సరాలకి ఎందుకు కలుస్తుంది? ప్రతి సంవత్సరం కలుస్తాయి అవి. 300 సంవత్సరాలకి అమావాస్య వచ్చింది, శనివారం, ఇలా బోగస్ న్యూస్లు చెప్పడం వల్ల మనకి వాళ్ళ ఏమిటంటే భక్తి మీద నమ్మకం పోయింది, జ్యోతిష్యం మీద ప్రజలకి. అప్పుడు కొంతమంది ఎవరైతే అప్పుడు కూడా మనం తిడితే వాళ్ళు రివర్స్ లో కామెంట్ చేస్తారు, ఏమని, హీఈస్ ఎక్సెంట్రిక్, హీఈస్ ఆరగెంట్, హీ ఇస్ మనీ మైండెడ్ అని. అంటే వీళ్ళు చెప్పిన దానిలో మనం వినాలా? అలా మోడీ పాపం మంచి ఉద్దేశంతో చెప్పిన దాన్ని నెగిటివ్గా చూసేటటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫర్మ్డ్గా భారతదేశ జాతకం ప్రకారము మనకి లాక్డౌన్ ఇప్పుడు లేదు. ఈ పెట్రోల్ కొరత కొంతకాలం ఉంటుంది, మనం చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాం. మనం నువ్వు చేసిన వాటిల్లో గోల్డ్ రేటు కొనొద్దు అని మనం చెప్పాం. పేదవాళ్ళకి ఇవ్వండి ఆ ఛాన్స్, వాళ్ళని కొనుక్కొనివ్వండి. నువ్వు 5 లక్షలు చేసేస్తే గోల్డ్ కొనేస్తే వాడి ఫంక్షన్స్కి ఏం కొనుక్కుంటాడు? వాళ్ళ పేద పిల్లలకి 2 తులాల బంగారం అయినా వాడు పెట్టాలి కదా, అడుగుతారు కదా. అలా కాకుండా నువ్వు గోల్డ్ డిమాండ్ని ఎలా పెంచుతావు? నువ్వు రేట్లను పెంచేస్తే కొంటున్నారని షాప్లో వాళ్ళు పెంచేస్తున్నారు. ఇది చెప్పడం మానేసి జ్యోతిష్కులంతా అబ్బే మీకు 10 లక్షలు అయిపోద్ది, 5 లక్షలు అయిపోద్ది, కొనేసేయండి అన్న రెచ్చగొడుతున్నారు. నేను మీ బంగారం డబుల్ అయిపోయేలాగా మంత్రం ఇచ్చా. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అంతా కూడా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో పాపం మోడీ గారు మనలాగే మంచి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్పారు తప్ప ఒక పెద్దరికంతో లాక్డౌన్ వస్తుందన్న సూచనలు కాదనమాట. ఇంకొక గందరగోళం కూడా అయితే ఉంది. నీట్ ఎగ్జామ్ సంబంధించి దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం, డబ్బుల కోసం ఒక పేపర్ ఏమో 5 లక్షలకు అమ్ముకున్నారంట. నెక్స్ట్ డే రోజు
30,000కి అమ్ముకున్నారంట, 3,000కి అమ్ముకున్నారంట. అవును. ఇట్లా వస్తుంది. ఎందుకు ఇలాంటి వైఫల్యాలు చెందుతా ఉంది ఇది భారతదేశంలో అంటే? ఇది నీ చిన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి వస్తున్నది ఇది. అవును. బయటకు వచ్చినప్పుడు మాత్రమే, పేపర్లో వచ్చినప్పుడు, న్యూస్లో వచ్చినప్పుడు మాత్రమే ఇవి బయటపడతా ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది. అవును. ప్రముఖ కాలేజీలు ఉంటాయి చూడు, వీళ్ళే కొన్నారని ఇన్స్టిట్యూట్లు, వాళ్ళ కోచింగ్ సెంటర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంటారు. ఇప్పుడు రామబ్రహ్మం అనేటటువంటి అతను అప్పుడు ఎంసెట్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కలకత్తాలో ఒక ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చేవారు. ఓకే. అద్భుతమైన పాయింట్ చెప్తున్నాను. కలకత్తాలో అప్పుడు ఈ లెటర్స్ పెట్టి మనం ప్రింటింగ్ ప్రెస్ చేస్తారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసి ఉంది కాబట్టి అక్కడ ఇస్తే వాడేం చేసేవాడు, అంత దూరం ఉంటే వాళ్ళు లీక్ చేస్తారు. ప్రెస్ నుంచి లీక్ అయిపోతే, ఎక్కడి నుంచైనా లీక్ అయిపోతే, ఆ లీక్ అయిపోయినప్పుడు అది బ్యాన్ చేశారు గవర్నమెంట్. ఇంక వీడికి ఇవ్వకూడదు అని అన్నారు కదా, మరి ఇవ్వకుండా ఉండాలిగా. తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ 3-4 సంవత్సరాలు అదే ప్రెస్ ప్రింట్ చేసింది. అంటే ప్రభుత్వ విధానాల్లో తప్పు ఉంది, సిస్టమ్ కరెక్ట్గా ఉంది, కానీ కరప్టెడ్ ఆఫీసర్స్ ఉండడం వల్ల, కొంతమంది పనికి మాలిన కరప్టెడ్ ఆఫీసర్స్ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. కన్వీనర్గా ఉన్నటువంటి వాళ్ళు, డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనకి దీనికి ఈ కండక్ట్ చేసేటటువంటి ఇది అథారిటీలో ఉన్నటువంటి డైరెక్టర్ కూడా మనకి చెప్పారు. వాళ్ళు మహా అయితే ఏం చేస్తారు, రిజైన్ చేస్తారు. లేకపోతే వీళ్ళు 22 లక్షల మంది రాశారు టెస్ట్. ఇప్పుడు అందరూ కష్టపడి 2 years లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని, ఒక్కొక్కడు 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ చాలా టఫ్. 2 years తీసుకున్న వాళ్ళు ఉంటారు, 1 year తీసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా, సో వీళ్ళందరూ కూడా ర్యాంక్స్ ఎలాగలాగ వచ్చినాయి అని అనుకున్న సందర్భంలో వీళ్ళు ఇప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసేసి, అంటే మళ్ళీ ఇప్పుడు ప్రపోజల్ పేపర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తే అప్రూవల్ 3 చేస్తే ఇంకో సెట్ పెడతారు. కానీ టైం ప్రాసెస్ ప్లస్ డబ్బులు ఇది కదా. ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఏజెన్సీలు కూడా ఇప్పుడు మనకి ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ యొక్క సియుఈటి ఎగ్జామ్ ఉంది, మా స్టూడెంట్స్కే డైరెక్ట్ జరిగింది. దిల్సుఖ్ నగర్లో ఒక కాలేజీలో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, పేపర్ రాలేదు. టీసీఎస్ వాళ్ళే మొత్తం ఇదంతా చూసేది. పేపరు ఆ సిస్టంలోకి రాలేదు. ఆ సెంటర్లో ఒక 500 మంది రాస్తున్నారు. కనీసం వాళ్ళు మొత్తం ఆ సెంటర్ అంతా కూడా క్యాన్సిల్ చేశారు ఆ రోజు. అక్కడ లోపల ఎంప్లాయీస్ వచ్చి బయట పేరెంట్స్కి చెప్పరు. వీళ్ళేమో పోలీస్ కంప్లైంట్ పెడతామంటారు. లాస్ట్కి ఎగ్జామ్ అది క్యాన్సిల్ చేశారు. అక్కడ క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళందరికీ జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇస్తారు. కొన్నిసార్లు జరగవు. సో రాజస్థాన్లో ఎలా ఉంటుందంటే, ఈ యొక్క నీట్ల ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక కోచింగ్ సెంటర్ ఒకడు తీసుకుంటాడు. తీసుకుని ఒక 5 లక్షలకో 30 లక్షలకో ఎంతకో ఫస్ట్ వాడు కొన్నాడు అనుకో, వాడు కొన్నవాడు వాడేం చేస్తాడు, ఈ 30 లక్షలు నేను 6గురికి అమ్ముకుంటే 5 లక్షలు చొప్పున వస్తాయని వాడు అమ్ముతాడు. వాడు 5 లక్షలకి నేను కొన్నాను, 10 మందికి కొంటే 50,000 చొప్పున వచ్చేస్తుంటాడు. ఇది స్టూడెంట్ దగ్గరికి అలా పాస్ అయితే, స్టూడెంట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ చిన్నపిల్లల మెంటాలిటీ, ఒక 5,000 నాకు వచ్చింది, నాకు 5గురికి ఇచ్చేస్తే అని అలా స్ప్రెడ్ అయిపోద్ది. కాబట్టి ఇది గవర్నమెంట్ విధానాల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను 3 టర్మ్స్ మేము రైల్వే బోర్డ్ ఎగ్జామ్స్ చూసాం. దేవాల్ సింగ్ గారిని, ఆర్ఆర్బి చైర్మన్ గారు, వాళ్ళ మిసెస్ డాక్టర్ సుష్మాంటి సిఎంఓ, ఆ తర్వాత మా క్లాస్మేటే ఏకంగా ఎఫ్ఐ సిఓఓ మేము రైల్వేలో సిస్టంలో. అంటే ఆర్ఆర్బి చైర్మన్షిప్ అంతా కూడా 3 టర్మ్స్ మా వాళ్ళే. మేము అంతా రైల్వే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి చూస్తాం. మరి ఎక్కడ ఎందుకు లేవు మాకు అలాగా లీకేజీలు ఎందుకు లేవు? అలాగే మన జేఎన్టీయూ కంటిన్యూస్గా ఎన్నో సంవత్సరాల నుంచి మేము మా ప్రొఫెసర్ విశ్వనాథం గారు, విశ్వనాథం గారిని, విశ్వనాథం గారిని ఇలా ఆర్ఆర్ఆర్, ఎన్ఆర్ఆర్ అనే ఎన్ఐటి డైరెక్టర్ గారు వీళ్ళంతా కండక్ట్ చేసేవారు. ఎక్కడ చేసినా సరే పేపర్ లీకేజ్లు ఉండవు. ఈ నీట్ లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్లో ఇలాంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, స్టూడెంట్స్కి తప్పదు. ఇది ఇప్పుడు మీడియా ఎక్కువగా ఉన్న సందర్భంలో అవి తొందరగా తెలుస్తున్నాయి. ఆ కాలంలో పేపర్ లేవు, మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. ఎలా తెలుస్తాయి? గుట్టు చప్పుడు కాకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసేసేవారు. సో ఇది చాలా దారుణం. ఇలాంటివన్నీ అరికట్టడం కోసం ప్రభుత్వం
కొంచెం స్ట్రిక్ట్గా కట్టుదిట్టంగా మనం చేసుకోవాలి. ఇది మన బాధ్యత కూడా. ఓకే. కాబట్టి చాలా మంది పాపం ఇప్పుడు వస్తాయో రావో తెలియదు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అవునవును. ఎందుకంటే వస్తుంది అనుకున్నాను, నాకు రాలేదని. ఈసారి లాస్ట్ టైం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్తి అని నా స్టూడెంట్ ఫస్ట్ టైం ఎంబీబీఎస్ రాసినప్పుడు తనకి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ తీసుకుంది, రాకపోతే డెంటల్ వచ్చింది. జేర్పు అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్తే జారకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ రాసుకుంది. మళ్ళీ రాసుకుంటే ఏమైంది తెలుసా, ఈసారి క్వాలిఫై కూడా కాలేదు. సెకండ్ టైం రాసినప్పుడు 2 years వేస్ట్ అయింది. ఓకే. అలా కూడా చాలా మందికి జరుగుతాయి. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్స్, ఐఐటి అనేటటువంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ కాబట్టి వీటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందమ్మా. ప్రభుత్వం మీద, ప్రభుత్వ సిస్టమ్ మీద ఉంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.